హాయ్, వెల్కమ్ టు మన F&O మార్కెట్స్. ఈరోజు గురువారం సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ. ఒకసారి నిన్నటి వీడియో చూడలేని వాళ్ళు నిన్నటి వీడియో చూడొచ్చు. నేను క్లియర్గా నిన్నటి వీడియోలో నిఫ్టీ సపోర్ట్ ఎక్కడ, రెసిస్టెన్స్ ఎక్కడ, ఏ మధ్యలో నిఫ్టీ కన్సల్టేట్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో 26,000 నిఫ్టీ బ్రేక్ అయ్యి ఈరోజు పైకి వెళ్తే మార్కెట్ బుల్లిష్గా ఉండొచ్చు, లేదా మళ్ళీ సేమ్ కన్సల్టేషన్ జోన్లోనే ఉంటుంది. ముందుగా మన ఏషియన్ మార్కెట్స్ చూసుకుంటే మిక్స్డ్లో ఉన్నాయి, అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు. డో జోన్స్ కూడా చూడొచ్చు ఇక్కడ. మన ఓకే, గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్లో ఉందండి. మన నిఫ్టీ 50 మాత్రం ఇది ఇంకా మన మార్కెట్ ఓపెన్ అవ్వలేదు. ప్రీ మార్కెట్లో ఆల్రెడీ 96 పాయింట్స్ ఫాల్ చూపిస్తుంది, అదే 60 పాయింట్స్ ఇప్పుడే మన మార్కెట్స్ ఓపెన్ అయినాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ సెక్టర్ -3% డౌన్లో ఉందండి. ఆల్రెడీ ఒక 4 డేస్ బ్యాక్ ఐటీ సెక్టర్ వల్లే నిఫ్టీ డ్రాగ్ అయింది. మనం మేబీ మొన్న ట్యూస్డే అనుకుంటా నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ రోజు. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ, మనం సెన్సెక్స్లో ట్రేడ్ చేస్తున్నాం. మార్కెట్ అయితే డౌన్లో ఉంది కాబట్టి ముందుగా ఇక్కడ చూడండి, రైట్ సైడ్ టాప్లో సెన్సెక్స్ ఉంది కదా, 83,800 ఉంది. సో అక్కడ నుండి నేను ఒక 300-400 పాయింట్స్ పైకి వెళ్ళి కాల్స్ సెల్ చేస్తా. మార్కెట్ డౌన్లో ఉంది కాబట్టి. సో 84,255 రూపీస్ ఉంది కదండి. ఫస్ట్ ఈ స్ట్రైక్ నుండి స్టార్ట్ చేస్తున్నాను నేను. మీకు తెలిసిందే, మన మార్జిన్ తగ్గించుకోవడానికి ఫస్ట్ 4 రూపీస్ కానీ 5 రూపీస్ కానీ స్ట్రైక్స్ ఇదే కాల్స్లో బై చేస్తాం, 60 రూపీస్ స్ట్రైక్ సెల్ చేస్తాం. సో దీనికి స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇంకా నేనైతే ఇప్పుడు యావరేజ్ చేస్తాను. మార్కెట్ కన్సల్టేట్ అవ్వాలి కాబట్టి కొంచెం పైకి వెళ్ళే కొద్దీ నేను నా యావరేజ్ చేసుకుంటా. నిన్న వీడియో చూడలేని వాళ్ళు ఒకసారి చూడండి, నేను క్లియర్గా చెప్పాను. నేను 25,890 అనేది సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. సెవరల్ టైమ్స్ మార్కెట్ అక్కడ వరకు ఫాల్ అయ్యి అక్కడ నుండి బ్యాక్ వెళ్తుందని. అలాగే టాప్ సైడ్ 26,000. సో ఇక్కడ ఏమైతుందంటే ఆల్రెడీ మార్కెట్ ఓపెనింగ్కే 25,890 బ్రేక్ చేసుకుని డౌన్కి వచ్చి క్యాండిల్ ఫినిష్ చేసుకుని ఆ కింద వచ్చింది, అంటే సపోర్ట్ బ్రేక్ అయ్యి కిందకు వచ్చింది మార్కెట్. సో మార్కెట్ బేరిష్గా టర్న్ అయింది. సో నిన్నటి సపోర్ట్ ఉంది కదా, మనం డ్రా చేసుకుంది, అది బ్రేక్ చేసుకుని కిందకు వచ్చింది కాబట్టి ఆ లెవెల్స్ ఇప్పుడు రెసిస్టెన్స్ అవుతాయి. అంటే మార్కెట్ ఇప్పుడు పైకి వెళ్ళి అక్క వరకు వెళ్ళింది అనుకోండి, అక్కడ నుండి మళ్ళీ కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయడానికి మార్కెట్ ఫైట్ చేయాలి. నిన్న ఎలా అయితే 26,000 నిఫ్టీ బ్రేక్ చేయడానికి మార్కెట్ ఫైట్ చేసిందో, ఈరోజు 25,900 లెవెల్స్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్తే మార్కెట్లో కొంచెం అప్ సైడ్ మూవ్మెంట్ మనం అప్ టు 26,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనమైతే మన ఛానల్లో చేసేది ఆప్షన్ సెల్లింగ్. ఎక్స్పైరీ డే రోజు మనం మార్కెట్ ఎక్కడుందో అక్కడ నుంచి ఒక 300 పాయింట్స్ ఇవే పైన, ఇఫ్ పాసిబుల్ కింద రెండు సైడ్లు పుట్స్ కాల్స్ సెల్ చేస్తాం. చూడండి, మార్కెట్ అయితే కన్సల్టేట్ అయింది. నేను దీని గురించి మీకు చాలాసార్లు చెప్పా. ఎప్పుడైనా డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయినా, గ్యాప్ అప్ అయినా, బిగ్ క్యాండిల్స్ 3-4 ఫామ్ అయినాయి అంటే అక్కడ నుండి మార్కెట్ రివర్స్ నీజర్క్ రియాక్షన్ అంటారు. అంటే ఇప్పుడు ఏదైనా పైన కింద పడింది అనుకోండి, కొంచెం పైకి అలాగ వస్తుందో అలా వెళ్తున్న డైరెక్షన్లోంచి కొంచెం ఆపోజిట్ డైరెక్షన్కి వస్తుంది. అలా మార్కెట్ పైకి వచ్చింది కొంచెం. నేనైతే కాల్స్ 84,100, 84 రెండు కాల్ 84,000 కాల్స్ యాడ్ చేసుకున్నా. మార్కెట్ ఫాలో అయితే ఇప్పుడు మార్కెట్ డైరెక్షన్కి స్టార్ట్ అయింది. ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఆప్షన్ బయింగ్ చేస్తుంటే ఈరోజు వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది కామెంట్లో పెట్టండి. మేబీ ఫిగర్ పెట్టకపోయినా పర్సంటేజ్ ఆఫ్ యువర్ క్యాపిటల్ పెట్టండి. ఇప్పుడు ఫిగర్స్ ఇంపార్టెంట్ కాదు, మన క్యాపిటల్లో ఎంత పర్సెంట్ మనం మేక్ చేసామనేది ఇంపార్టెంట్. సో నేను ఓన్లీ కాల్స్ సెల్ చేసా. 84,000, 84,100, చూడండి 83,900 కాల్ అన్నీ స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చాను. ఆల్రెడీ ఇప్పుడైతే మనం అప్రాక్సిమేట్ 3,000 ప్రాఫిట్లో ఉన్నాం. సో ఇప్పుడు సెన్సెక్స్ కానీ ఈరోజు 84,000 రీచ్ అవ్వలేకపోయింది అనుకోండి, 84,100, 84,200, 84,300 అన్ని కాల్స్ జీరో అయిపోతాయి. మా ఆఫ్టర్నూన్ 3:30 కల్లా. మనకు కావాల్సింది అదే. మనం అయితే 60 or 70 రూపీస్లో సెల్ చేస్తాం. అవి ఫాలో అయ్యి ఒక 10 రూపీస్ 20 రూపీస్ వచ్చే టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. సో మార్కెట్ అయితే మళ్ళీ పైకి వెళ్తుంది. నేను 83,900 కాల్ ఒక క్వాంటిటీ మాత్రం తీసుకున్నాను. చూడండి 83,900, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ 83,800లో ఉంది. సో మార్కెట్ ఫాలో అవుతుందని ఒక ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి కొంచెం బిగ్ ప్రైస్ తీసుకున్నా. లేదంటే నేను ఇప్పుడు 100 సెన్సెక్స్ అయితే 100 క్రాస్ అవును, నిఫ్టీ అయితే 40 రూపీస్ది స్ట్రైక్ క్రాస్ అవును. కాబట్టి ఎక్స్పైరీ డే కాబట్టి ఒక స్ట్రైక్ తీసుకున్నా. 120 క్వాంటిటీ ఏమో 84,000 కాల్ సెల్ చేశాను. చూద్దాం, నేను ఇన్ కేస్ మార్కెట్ కానీ మనం అనుకున్నట్టు కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో పైకి వెళ్ళిపోతుంటే మాత్రం నేను లాస్ బుక్ చేసుకుంటా. కానీ మార్కెట్ ఆల్రెడీ ఇక్కడ చూడండి
ఈ స్ట్రైక్ ఆల్రెడీ 84,000 స్ట్రైక్లో ప్రాఫిట్ బుక్ చేసా. 83,900 కాల్ కూడా ప్రాఫిట్ బుక్ చేశాను. ఎక్కువసేపు లేని దాంట్లో ఒక 20 పాయింట్స్ వచ్చిన వెంటనే నేను బయటకు వస్తా. 20 పాయింట్స్ అంటే 400 ఒక లాట్లో. సో మన ఛానల్లో వీడియోస్ అయితే మీరు డైలీ చూడండి. మీకు మార్కెట్కి సంబంధించిన చిన్న చిన్న టిప్స్, లాజిక్స్ లాంటివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు దీని గురించి ఏం అర్థం కావట్లేని వాళ్ళది నేను బిగినర్స్ ఫర్ స్టాక్ మార్కెట్ అని పెట్టాను. ఒక వీడియో జస్ట్ 10 minutes వీడియో. అందులో చాలా క్లియర్గా ఏంటి వాట్ ఈజ్ వాట్, ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఇప్పుడు మార్కెట్కి అయితే నేను రివర్స్ వెళ్ళాలనుకోవట్లే. యాక్చువల్గా ఈరోజు ఎక్స్పైరీ డే. మనం బాటమ్ లెవెల్స్లో కూడా పుట్స్ కూడా సెల్ చేసుకోవచ్చు. కానీ మనం సెల్ చేసిన పుట్ దగ్గర కానీ మార్కెట్ పడిపోయి వచ్చింది అనుకోండి, అది మళ్ళీ పెరిగిపోతుంది. అందుకే నేను సెకండ్ హాఫ్లో చూసుకొని అప్పుడు ఇఫ్ నెసరీ పుట్స్ సెల్ చేస్తా. ప్రెసెంట్ అయితే ఓన్లీ ఈ 4 స్ట్రైక్సే నేను సెల్ చేసుకుంటున్నా. 84,100, 84, 83,900. సో మార్కెట్ అయితే బాగా ఫాలో అయింది. మన ప్రీమియమ్స్ అన్ని పడిపోయినాయి. ఎందుకంటే ఈరోజు మార్కెట్ 84,000 రీచ్ అవ్వలేకపోతుంది. సెన్సెక్స్ చూడండి 84,000. నేను ఆల్మోస్ట్ ఇది సెన్సెక్స్ 90 రూపీస్ నుండి సెల్ చేసుకుంటూ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వస్తున్నా. ప్రెసెంట్ 65 ఉంది. స్టాప్ లాస్ కూడా పెడుతున్నా, 100 రూపీస్ పెట్టా. ఎప్పుడైతే మన పొజిషన్స్ మనం ఎగ్జిట్ అయిపోతామో ఆర్డర్స్లోకి వెళ్ళి ఓపెన్ పొజిషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకుని క్యాన్సిల్ చేయండి. లేదంటే మీరు మీ పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోయి స్టాప్ లాస్ కింద పెట్టిన పొజిషన్స్ అలా ఉండిపోతే మార్కెట్ కానీ ఆ స్ట్రైక్ ప్రైస్కి వెళ్ళి ఆ ప్రైస్ దగ్గరికి వెళ్తే అవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో చూడండి మార్కెట్ 25 ఈ 900 ఉంది కదా, 25,890 దీని బిలో ప్లస్ ఆల్రెడీ కొన్ని డేస్ ముందు నేను ఇక్కడ 25,800 ఒక లైన్ డ్రా చేశాను. మేబీ అప్పట్లో అది రెసిస్టెన్స్ అయి ఉండొచ్చు. సో మార్కెట్ ఈ మధ్యనే కన్సోలిడేట్ అవుతుంది. ఇలా ఎక్స్పైరీ డే మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళ్లకుండా పైకి కిందకి వెళ్తుంటే మనకి ఇంకా ప్రాఫిట్. ఒకే డైరెక్షన్లోకి వెళ్తుంటే మన ఆపోజిట్ డైరెక్షన్ పట్టుకోలేము. చూడండి ఆల్రెడీ 9,000 ప్రాఫిట్ వచ్చింది మనకి. ఓన్లీ చూసుకోండి, కాల్స్ ఒక్కటే సెల్ చేసి ఇంకేం చేయాల. ఒకసారి వీడియో పాస్ పెట్టి ఏ స్ట్రైక్స్ నేను ఎలా సెల్ చేశానో, ఎందులో ప్రాఫిట్ బుక్ చేశానో కావాలని చూసుకోండి. 8,400లో బుక్ చేస్తా. 8,000 ఇప్పుడు ఆల్రెడీ 8,400లో నేను చాలా ప్రాఫిట్ బుక్ చేశాను కాబట్టి ఇప్పుడు 5 స్ట్రైక్స్కి వెళ్ళిపోతున్నా. చిన్న 10 రూపీస్ 6 రూపీస్ స్ట్రైక్స్ ఆల్రెడీ 10,000 వచ్చింది మనకి ఈరోజు. మనం ఏంటంటే పర్ డే 1% ఆఫ్ అవర్ క్యాపిటల్ సంపాదించామంటే చాలు. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ మనం ట్రేడ్ చేస్తుంటే ఓవర్ ట్రేడింగ్ అయిపోద్ది, అది రిస్క్ కూడా. అందుకే ఎవరైనా ఎంత ప్రాఫిట్ వస్తుందో అది మీ క్యాపిటల్లో ఎంత % అనేది చూసుకోండి. అదే పర్ డే మీరు 1 డేలోనే 10% ఆఫ్ యువర్ క్యాపిటల్ మీరు ఎర్న్ చేస్తారంటే మీరు రిస్క్ ఎక్కువ తీసుకున్నట్టు. మనం రిస్క్ తక్కువ తీసుకొని 1% చేసుకుంటే సపోజ్ 20 ట్రేడింగ్ డేస్ ఉన్నాయనుకోండి మంత్లో 20%, బట్ 20%లో ఛార్జెస్ ఒక 2-3 డేస్ లాస్ వచ్చిన అన్ని తీసుకుని మంత్కి 10% క్యాపిటల్ మీరు కానీ ప్రాఫిట్ చేసుకున్నారనుకోండి 10 monthsలో 100%. అంటే మీరు పెట్టిన క్యాపిటల్ 10 monthsలో డబుల్ అవుతుంది. ఇదే స్ట్రాటజీగా ఇలాగే కన్సిస్టెన్సీగా మీరు చేసుకుంటుంటే నేనైతే ఇంకా 10,000 రౌండ్ ఫిగర్ వచ్చింది కాబట్టి ఛాన్స్ ఉంటే ఒకసారి మార్కెట్ బాగా ఫాలో అవుతే లాస్ట్ హాఫ్లో పుట్స్ సెల్ చేస్తాను కొన్ని. ఇప్పుడైతే చేయను. ఎందుకంటే నెవర్ ట్రై టు క్యాచ్ ఏ ఫాలింగ్ నైఫ్. పడిపోతున్న మార్కెట్ని పట్టుకున్నాం అనుకోండి, పడిపోతున్న కత్తిని ఎలా పట్టుకోవడం అంటే కింద ఇంకా పడదులే ఇక్కడ నుండి పైకి వెళ్తుంది అని పట్టుకున్న ఆప్షన్ బై, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్కి తెలుస్తుంది. మార్కెట్కి ఆపోజిట్కి ఎప్పుడైనా మనం ట్రేడ్ చేసామంటే చాలా లాసెస్లోకి వెళ్ళిపోతాం. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఛానల్ని అయితే ఫార్వర్డ్ చేయండి. చూడండి నిఫ్టీ ఐటీ 5% ఫాలో అయింది. సో మనకి ఆల్రెడీ ఏఐ కొత్త టూల్ లాంచ్ అయిందని లాస్ట్ వీక్ న్యూస్ వచ్చింది కదా, అప్పటి నుండి ఐటీ సెక్టర్ స్టాక్స్ పడుతూ మళ్ళీ రికవర్ అవుతూ అలా ఉన్నాయి. కానీ యూఎస్ స్టాక్స్ అయితే మన రికవర్ 3% పడినా నెక్స్ట్ డే 2 daysలో మళ్ళీ 3% రికవర్ అయినాయి. మన అయితే రికవర్ అవ్వలే. నెక్స్ట్ మనకి మెయిన్ హెవీ వెయిట్ నిఫ్టీలో హెవీ వెయిట్ ఐటీ సెక్టర్ స్టాక్ టాటా కన్సల్టెంట్ టీసీఎస్. ఇప్పుడు చూడండి టీసీఎస్ 52 weeks లోకి వెళ్ళిపోయింది. అంటే 2753 ఉంది కదండి. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, నేను చూపిస్తున్నా మీకు క్లియర్గా, మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తా. రైట్ సైడ్ టీసీఎస్ 1 year లోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ మనకి లాస్ట్ వీక్లో ఐటీ సెక్టర్ ఆల్మోస్ట్ 4-5% పడింది. మళ్ళీ ఈరోజు 5% పడింది. 5% ఐటీ సెక్టర్ పడడం అంటే మాటలు కాదండి. సో మన మార్కెట్లో ఇప్పుడు ఐటీ సెక్టర్ మీదే నెక్స్ట్ కమింగ్ డేస్లో మార్కెట్ మూవ్మెంట్ అనేది బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే ఐటీ సెక్టర్ వల్ల బ్యాంకింగ్ సెక్టర్కి ఎఫెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ రియల్ ఎస్టేట్కి ఎఫెక్ట్ ఉంటుంది, మీకు తెలియదు కాదు. సో ఇదైతే మన ఇండియన్ మార్కెట్స్కి ఐటీ సెక్టర్ ఇలా ఫాలో అవడం
అది టాప్ కంపెనీ టాటా కన్సల్టెంట్స్ లాంటి కంపెనీ 52 వీక్స్ అంటే 1 year లోకి వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. సో చూద్దాం ఏమవుతుందో ఫ్యూచర్లో. మనమైతే మార్కెట్లో మనం అనుకున్న లెవెల్స్ బ్రేక్ అయి పైకి వెళ్ళే వరకు మాత్రం బుల్లిష్ వ్యూతో ఉండొద్దు. ఇప్పుడైతే మార్కెట్ బేరిష్గానే టర్న్ అయింది. సో చూద్దాం. నెక్స్ట్ నేను సెన్సెక్స్లో ట్రేడ్ చేస్తున్నా. మీకు ఆల్రెడీ నా ఓల్డ్ వీడియోస్లో కూడా ఎక్స్పైరీ డే వీడియోస్లో చెప్పాను. మనం సెన్సెక్స్లో ట్రేడ్ చేస్తున్నా సరే చూసే చార్ట్ మాత్రం నిఫ్టీ చూస్తాం. ఎందుకంటే నిఫ్టీ చార్టే మెయిన్. నిఫ్టీలో సపోర్ట్ రెసిస్టెన్స్ మనకు తెలుస్తుంది. అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, ఇక్కడ నుండి ఇది క్రాస్ చేసుకుని పైకి వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ నుండి మళ్ళీ కిందకి డౌన్ అవుతుంది అని ఇవన్నీ చూసేది మనం నిఫ్టీ అయితే బేస్ చేసుకుని చూస్తాం. చూడండి టీసీఎస్ లో 52 వీక్స్లో 2867 ఉంది కదా, ఈరోజు దాన్ని బ్రేక్ చేసుకుని 2749కి వచ్చింది. చూడండి హై 4022 ఉంది, లో 2867 ఉంది. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసుకుని ఈరోజు 52 వీక్స్ లోకి అయితే వెళ్ళిపోయింది. చూడండి మన ఛానల్లో అయితే వీడియో వాచ్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేశారంటే రికమెండేషన్స్లో నా వీడియోస్ కొంచెం ట్రెండింగ్ అవుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఓకే.